మావోయిస్టులకు మరొక భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒకే రోజు 2 ఎన్కౌంటర్లు. మరొక వైపు మావో అగ్రనేత లొంగుబాటు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని 2 వేర్వేరు ఎన్కౌంటర్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో మృతుల్లో కీలక దళ సభ్యుడు, కీలక నేత ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ డివిజన్లోని సుక్మా, బీజాపూర్ జిల్లాలో ఈ 2 వేర్వేరు ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి. దీనిలో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ మృతుల్లో 6 మహిళలు మరణించిన వారిలో ఉన్నట్టు సమాచారం. మరణించిన వారిలో కీలక మావోయిస్టు నాయకుడు, కుంటా ఏరియా కమిటీ కార్యదర్శి సచిన్ మంగుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సుక్మా జిల్లా కిస్టారం అడవుల్లో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా నిఘా సమాచారంతో డిఆర్జీ బృందాలు సర్చ్ ఆపరేషన్కు బయలుదేరాయి. ఈ క్రమంలోనే శనివారం ఉదయం భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పులు అనంతరం ఆ ప్రాంతంలోని సెర్చ్ చేయగా మొత్తం మావోయిస్టుల 12 మృతదేహాలు లభించాయి. ఈ 12లో 5 మహిళా మహిళా మృతదేహాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా AK-47లు, ఇన్సాస్ రైఫిల్స్, SLR రైఫిల్తో పాటు పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. కుంటా డివిజన్ కమిటీ సచిన్ మంగుడు మృతి చెందినట్లు బస్తర్ ఐజీ సుందరరాజన్ బీజాపూర్లో వెల్లడించారు. అయితే గత ఏడాది జూన్లో IED పేల్చి కుంటా ASP ఆకాశ్రావు గిరిపుంజే మరణానికి కారకులైన మావోయిస్టులు కూడా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు ఐజీ వెల్లడించారు. కిస్టారం కుంటా ఏరియా కమిటీలో చురుగ్గా పనిచేసే 8 ప్లాట్లకు చెందిన కీలక మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందారని, వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఐజీ వెల్లడించారు. అయితే మరో ఎన్కౌంటర్లో బీజాపూర్ జిల్లాలోని బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గగన్పల్లి, ముర్కిపార్ అడవుల్లో తెల్లవారుజామున 5 గంటలకు ఈ 2వ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దీనిలో 2 మావోయిస్టులు మృతి చెందారు. వారిలో 1 మహిళా మావోయిస్టు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. వారిని పామేడు ఏరియా కమిటీ సభ్యుడు హుంగా మడకం అలియాస్ పంచుగా పార్టీ ప్లాటూన్ కమిటీ సభ్యురాలైన ఐతి మచూకి ఎలియాస్ జోగిగా గుర్తించారు. మొత్తం ఒకే రోజు 2 ఎన్కౌంటర్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరొక వైపు నిన్న తెలంగాణ డీజీపీ ముందు మావోయిస్టు కీలక నేత హిడ్మా యొక్క అనుచరుడు, కీలక నేత అయిన బర్సే దేవా కూడా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతనితో పాటు దాదాపు 40 మంది లొంగిపోయినట్టు సమాచారం. పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో కలిపి డీజీపీ శ్రీధర్ రెడ్డి ముందు నిన్న తెలంగాణ పోలీసుల ఎదుట బర్సీ దేవా లొంగిపోయాడు. ఈ ఎన్కౌంటర్లో లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ పూర్తిగా చరమాంకానికి చేరిందని చెప్పుకోవచ్చు. దాదాపు మావోయిస్ట్ పార్టీకి ఇది భారీ ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు. మార్చి 31, 2026 వరకు మావోయిస్ట్ పార్టీ రహిత దేశంగా భారతదేశాన్ని రూపొందిస్తామని హోంమంత్రి అమిత్ షా వెల్లడించిన సంగతి తెలిసిందే. దానిలోని భాగంగానే ఇంకా భద్రతా బలగాలు ఆపరేషన్లు కూంబిన్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా మావోయిస్టులు ఛత్తీస్గఢ్లోని బస్తర్, రాయగఢ్ డివిజన్లలో ఇంకా మావోయిస్టులు ఉన్నట్టు సమాచారంతోనే ఇంకా కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ 31 మార్చి 2026 వరకు ఇంకా భారతదేశంలో నక్సల్స్ అనే మాట వినకూడదు, మావోయిస్ట్ అనే మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.